ఫోన్ బాగుంది నిజంగా, ఎవడన్నా ఫ్రీకి ఇస్తే వాడుకుంటా, అంతేగాని డబ్బులు పెట్టి కొట్టడం అంటే కొంచెం కష్టం హోతా హై. హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఈస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. ఫ్రెండ్స్, మోటరోలా వాళ్ళు ఫైనలీ ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా అనే ఫోన్ని లాంచ్ చేస్తారు. అండ్ ప్రైసింగ్ కూడా చాలా కాంపిటేటివ్ గా పెట్టారు. లైక్ కొంచెం ఎక్కువ పెట్టంటే అసలు కంప్లీట్లీ ఇగ్నోర్ అని చెప్పేటోడు నేనైతే. కాకపోతే చాలా కాంపిటేటివ్ గా పెట్టారు. ప్రైసింగ్ 55,000 60,000 ఎంఆర్పీ ఉంది. లాంచ్ ఆఫర్ ప్రైస్ మాత్రం 50,000. జూన్ 24 నుంచి ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ కొన్ని డేస్ అయితే మీకు 50,000 గా దొరుకుతుంది ఫోన్. కొన్ని డేస్ తర్వాత మేబీ ఒక 2,000 3,000 పెరగవచ్చు. అంటే అది 55 చేసి 2,000 3,000 డిస్కౌంట్ ఇస్తారు మళ్ళీ. సో అది 52 అవ్వచ్చు. సో ఎనివే ఇప్పుడైతే 50,000 ఉంది ఫోన్. ఇవి వచ్చేసి స్పెసిఫికేషన్స్. దీంట్లో మనకి 6.7 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ లైనప్ లోనే సెకండ్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే GPU పర్ఫార్మెన్స్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 కన్నా స్లైట్లీ కొంచెం బిహైండ్ ఇది. బట్ స్టిల్ ప్రెటీ గుడ్ ప్రాసెసర్. అండ్ దీంట్లో మనకి బేస్ వేరియంట్ ఏం లేదు, ఒకటే వేరియంట్ ఉంది. 12GB LPDDR5X ర్యామ్ ఉంది అండ్ 512GB UFS 4.0 స్టోరేజ్ ఇస్తున్నారు. కెమెరాస్ కూడా బాగున్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో జూమ్. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ ఇచ్చేసారు. బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కొంచెం చిన్న బ్యాటరీ ఇచ్చారు, 4500 అని చెప్పి. అంటే స్లీక్ గా ఉండాలి, చూడడానికి డిజైన్ బాగుండాలి అని చెప్పి బ్యాటరీ సైజ్ తక్కువ చేశారు. అండ్ దీంట్లో మనకి 125 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ ఇస్తున్నారు అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. ఇది నా ఫేవరెట్ ఫీచర్ ఎనీవే. తర్వాత IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ మీరు ఫోన్ చూసినట్టయితే 3 కలర్స్లో వస్తున్నాయి. 2 వచ్చేసి వీగన్ లెదర్ ఫినిష్, అంటే ప్లాస్టిక్ లెదర్ ఫినిష్ అనమాట. ఇంకోటి వచ్చేసి వుడ్ ఫినిష్. ఇదైతే చూడడానికి చాలా ప్రీమియం ఉంది. ఎంత ప్రీమియం ఉన్నా మనం పులిహోర చేతులతో పట్టుకుంటే మొత్తం దుబ్బుద్ది. ఎనివే చూడడానికి అయితే వుడ్ ఫినిష్ చాలా ప్రీమియంగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రైసింగ్ 50,000 పెట్టారు. నార్మల్గా మోటరోలా అయితే ఈ స్పెసిఫికేషన్స్ ఇంతకుముందు లాంచ్ చేసిన ఫోన్ చూసుకుంటే ఈజీగా 60-65 పెట్టేది. కాకపోతే ఈసారి చాలా కాంపిటేటివ్గా, చాలా అగ్రెసివ్గా 50,000 పెట్టారు. దట్స్ డెఫినెట్లీ ప్రెటీ గుడ్. అండ్ ఫోన్లో హైలైట్స్ విషయానికి వస్తే మోటరోలా వాళ్ళు చెప్పిన 2 విషయాలు. ఒకటి వచ్చేసి మోటో AI, యాజ్ యూజువల్ అన్నిట్లో AI దోసేశారు. లైక్ ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ కి AI, కలర్ ఆప్టిమైజేషన్ కి AI, స్టెబిలైజేషన్ కి AI. ఇన్ఫాక్ట్ వాళ్ళ 100x జూమ్ పెరిస్కోప్ కెమెరాలో కూడా AI వాడుతున్నారట. ఆనెస్ట్లీ చెప్తున్నా, ఇన్ని చోట్ల AI వాడితే ఫోన్లో బ్యాటరీ ఆగదు. ప్రతి చిన్నదానికి AI మోడల్ రన్ చేయాలంటే ఫోన్లో బ్యాటరీ అస్సలు ఆగదు. సో అందరిలాగానే ఎక్కడ పడితే అక్కడ AI స్టాంప్ వేసి ఇస్తున్నారు. పెద్దగా AI ఫీచర్స్ గొప్పగా చెప్పుకునేవి ఏం లేవు. ఇన్ఫాక్ట్ అసలు నాకు ఏం కనిపించలేదు. సామ్సంగ్ S24 లోనే కొన్ని కనిపించాయి కానీ దీంట్లో అసలు ఏం కనిపించలేదు. మీకు ఇంకొక విషయం చెప్తా, AI ఎక్కడైనా వాడుతున్నారు అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావు. లైక్ అట్లీస్ట్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ 5 సెకండ్స్ కూడా ల్యాగ్ పట్టొచ్చు. మీరు కావాలంటే కోపైలట్ ఓపెన్ చేసి ఫ్రీగా వాల్పేపర్ జనరేషన్ అవన్నీ ఉంటాయి కదా, అవి ట్రై చేయండి. ఈజీగా 5 సెకండ్స్ అన్న మినిమం పడుతుంది. అలాంటిది మీ ఫోన్లోనే AI యూజ్ చేసి మీకు డైనమిక్గా వాల్పేపర్స్ ఇస్తున్నాడు, ఇన్స్టెంట్లీ ఇస్తున్నాడు అంటే అది అసలే AI కాదు, దాని బ్యాక్గ్రౌండ్ ఏదో కుట్ర జరుగుతుంది. ఎనివే ఇంకొక ఫీచర్ వచ్చేసి స్మార్ట్ కనెక్ట్. దీని గురించి విపరీతంగా చెప్పారు. ఇదేం లేదు, మీ ఫోన్లోకి యాప్ వేస్తారు, మీ విండోస్ పీసీలోకి యాప్ వేసుకుంటారు. ఈ 2 అప్లికేషన్స్ తయారు చేసింది మోటరోలానే కాబట్టి వీటిద్దరి మధ్యలో ఇంటరాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో లిటరల్లీ మీరు ఫోన్లో ఏదైతే చేయగలుగుతారో అవన్నీ మీరు మీ పీసీ నుంచి కూడా చేసుకోవచ్చు. లైక్ మీరు ఫోన్ని కంట్రోల్ చేయొచ్చు, ఫోన్కి ఫైల్స్ పంపించుకోవచ్చు, ఫోన్ నుంచి మీ పీసీకి ఫైల్స్ పంపించుకోవచ్చు. ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ లాంటి ఫీచర్స్ కూడా చూపించారు. అదేదో చాలా ఫ్రెష్ అన్నట్టు చూపించారు కానీ చాలా పాతది అది. Android అనే ఒక అప్లికేషన్ ఉంది, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది. ఇది కూడా సేమ్ పని చేస్తుంది. ఏ ఆండ్రాయిడ్ ఫోన్లను వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఏంటంటే ఈ స్మార్ట్ కనెక్ట్ అనేది పెద్ద కొత్తదేం కాదు. మరీ ఫోన్ పక్కన పెట్టుకుని అది టచ్ చేయలేకుండా విండోస్లో స్క్రోల్ చేస్తా అంటే చేసుకోవచ్చు అంతే. కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, లైక్ మీరు ఫోన్ కెమెరాని వెబ్ క్యామ్ లాగా వాడుకోవచ్చు అని చెప్పి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది ఒక ఇంప్రెసివ్ ఫీచర్ అన్నట్టు చూపిస్తున్నారు. ఎనివే ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఈ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ చాలా బాగుంది, చూడడానికి ఫస్ట్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. నా ఫేవరెట్ ఫీచర్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. తర్వాత ప్రాసెసర్ కూడా ఈసారి చాలా మంచిది ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 8s Gen 3. అండ్ కెమెరాస్ కూడా బాగున్నాయి. అండ్ అంతే, అంటే అంత స్పెషల్ ఏం లేదు అని చెప్తున్నా. మీరు నథింగ్ ఫోన్ 2A తీసుకుంటే మీకు ఒక యూనిక్ ప్రెజెన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైట్స్ ఉన్నాయి, లుక్కే మీకు కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది నథింగ్ ఫోన్ 2 తీసుకుంటే. అదే మీరు iQOO 12 తీసుకుంటే మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వస్తుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 3. లైక్ అది ట్రూ ఫ్లాగ్షిప్. తర్వాత మీకు దాంట్లో కూడా కెమెరాస్ బాగుంటాయి. దాంట్లో డెడికేటెడ్ Q1 చిప్ ఉండడం వల్ల గేమింగ్ లో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫ్రేమ్స్ ఇంక్రీజ్ చేసే ఫీచర్ ఉంది మీకు. అలాంటి ఫీచర్స్ ఏం మోటరోలాలో లేవు.
అదే మీరు షామీ 14CV తీసుకున్నారు అనుకోండి, అది కూడా రీసెంట్ గా లాంచ్ అయింది, 47,000 ఆ ప్రైస్ రేంజ్ లోనే ఉంది. అది కెమెరా సెంట్రిక్ ఫోన్ అండ్ కెమెరాస్ ఆర్ కో-ఇంజనీర్డ్ బై లైకా, కో-ఇంజనీర్డ్ విత్ లైకా. ఎనివే దాంట్లో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి, దాంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది అండ్ దీనికన్నా కొంచెం రేట్ తక్కువే. సో వాటన్నిటిలో ఏదో ఒక యూనిక్ ప్రెసెన్స్ ఉంది. దీంట్లో ఒక వైర్లెస్ ఛార్జింగ్ తప్ప నాకు అంత ఇంప్రెసివ్ థింగ్ ఏం అనిపిస్తలేదు. అంటే డిజైన్ సూపర్, కానీ మనకి సిమిలర్ డిజైన్ మోటో ఎడ్జ్ 50 ప్రోలో కూడా ఉంది, 30,000 అది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫోన్ సూపర్, చాలా బాగుంది. కాకపోతే మీకు మోటరోలా ఫోనే కావాలి, నాకు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, నాకు వైర్లెస్ ఛార్జింగ్ కావాలి 50,000 బడ్జెట్లో అంటే మీరు ఈ ఫోన్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కావాలి, గేమింగ్ ఫీచర్స్ ఉండాలంటే iQOO 12 కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు బెస్ట్ కెమెరాస్ కావాలి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అంటే iQOO 12, షామీ 14CV, ఎడ్జ్ 50 అల్ట్రా అండ్ OnePlus 12. ఈ 4 ఫోన్స్ కెమెరా కంపారిజన్ చూడండి, ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. సో నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ చూడడానికే బాగుంది. కానీ డబ్బులు ఉంటే మాత్రం దిస్ వోంట్ బీ మై చాయిస్. బై ద వే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో చూసాను వీళ్ళది. ఇది ఎడ్జ్ 50 Pro అనేది వాళ్ళ ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి వీళ్ళు ప్రీమియం సర్వీస్ ఇస్తారంట, మోటో ప్రీమియం కేర్ అంటారు దీన్ని. దీంట్లో అంతా బాగానే ఉంది, కానీ 24/7 వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ అని ఒకటి ఇచ్చారు. అంటే నార్మల్ యూజర్స్ కి ఇవ్వాల్సింది కూడా దాన్ని ప్రీమియం దాంట్లో పెట్టేశారు. అంటే అక్కడ ఖాళీ ఉంటుందనేమో, ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాట్ బాట్ అదంతా ఏఐతోనే రన్ అవుతుంది, అక్కడ కూడా ఏఐ ఉంది, ఏఐ లేకుండా కూడా చాట్ బాట్స్ రన్ అవుతాయి. బట్ స్టిల్ సో ఆ చాట్ బాట్ అనే సర్వీస్ నార్మల్ యూజర్స్ కి కూడా ఇవ్వచ్చు, కాకపోతే దాన్ని కూడా ఒక ప్రీమియం ఫీచర్ లాగా ప్రమోట్ చేస్తున్నారు. అది కొంచెం ఫనీగా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ మోటో ఎడ్జ్ అల్ట్రా, సో ఫ్రెండ్స్ ఈ మోటో ఎడ్జ్ 50 పేరేంటి, సో ఫ్రెండ్స్ ఈ మోటో ఎడ్జ్ 50 అల్ట్రా ప్రో, మోటో ఎడ్జ్ 50 అల్ట్రా ప్రో వచ్చేస్తుంది నాకు. సో ఫ్రెండ్స్ మీరు ఈ మోటరోలా ఫోన్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఈ ఫోన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, ఈ ఫోన్ నచ్చకపోయినా, నేను నచ్చకపోయినా, వీడియో నచ్చకపోయినా డిస్లైక్ కొట్టేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టండి, మాకు తెలుస్తుంది మీరు కొట్టారని. ఒకవేళ వీడియోకి 100 కమెంట్స్ దాటితే మీరు అడిగిన వీడియో చేస్తాను, కంపారిజన్ కానీ డెడికేటెడ్ వీడియో కానీ ఏదైనా చేస్తాను. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, సీ యూ నెక్స్ట్ టైం.